విజయవాడ ప్రసాదంపాడులో టీడీపీ నేత ఇంటిపై రాళ్ల దాడి కలకలం రేపింది. టీడీపీ నేత గోడవల్లి నరసయ్య ఇంటిపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఆయన ఇంటి ఆవరణలోని 3 కార్ల అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రసాదంపాడులో టీడీపీ ఆఫీస్ ఏర్పాటుకు నరసయ్య స్థలం ఇచ్చారు. ఇక నిన్న యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ జనసేన నాయకులు భారీగా హాజరయ్యారు. సమావేశంలో గోడవల్లి నరసయ్య కీలక పాత్ర పోషించారు. టీడీపీ జనసేన సమావేశం విజయవంతం కావడంతో అక్కసుతో వైసీపీ నేతలే దాడికి పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూస్తున్నాం ఇంకొక 2 నెలల కాలం 100 రోజులు కూడా లేదు. చూస్తాం అధికారం వాళ్ళకి చేస్తున్నారు. మళ్ళా పునరావృతం అయితే తీవ్రమైన చర్యలు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ఇంకా 3 నెలల సమయం ఉన్న గన్నవరం నియోజకవర్గం గరంగరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే టీడీపీ కొంచెం ఇటీవల కాలంలో ప్రజాదరణ రావడంతో మొత్తం కూడా వైసీపీకి చెందిన వలంనేని వంశీయులు దాడులకైతే తెగపడుతున్నారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడటానికి ప్రధానమైన కారణం ఏంటి అనుకుంటున్నారు? అసలు ఇటీవల కాలంలో మీకు వస్తున్న ఆదరణ అంటారా? అయ్యుండొచ్చేమో అంటే మీరు ఏమని భావిస్తున్నారు? అసలు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు రాత్రిపూట వచ్చినా ఈ గ్రామాల్లో కానీ లేదా మన ఎయిర్పోర్ట్ నుంచి 9 కిలోమీటర్లు ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో నడవటానికి ఆయనకి దాదాపు 4.5 గంటల ర్యాలీ కానీ ప్రజల గురించి వచ్చిన స్పందన కానీ అలా భయపడుతుందేమో మరి నాకు తెలియదు. కానీ ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదని నమ్మే మనిషిని. బట్ చూద్దాం లెట్స్ సీ అది ఎట్లా వెళ్తుంది అనేది. అంటే మీ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా స్థైర్యాన్ని అద్దాలు బాలు కొడితే తీసే స్థైర్యం కాదు మనది. మీ ఆత్మవిశ్వాసాన్ని లేకపోతే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితి ఎవరికి లేదు, అంత సీన్ లేదు ఎవరికి. నేను ఒకసారి పోటీ చేసాక మళ్ళీ పోటీ చేస్తున్నా. ఇంకా ఆత్మస్థైర్యం దెబ్బతీసేది అంటే మీ కేడర్లో ఒక కేడర్ కూడా ఏముంటుంది. ఇప్పుడు మన పార్టీ ఆఫీస్ తగలెట్టారు, అప్పుడు పార్టీలో చేరలేదు. కానీ వాళ్ళు ఏమైనా మానేశారా? కోనేరు సందీప్ పార్టీలో తిరగటం మానేశాడా? గోడవల్లి నరసయ్య పార్టీలో తిరగటం మానేస్తాడా? నరసయ్య గారి 3 అద్దాలు లేపించుకోలేడా? అంటే తరచూ దాడులు కనుక చేస్తే కనుక మీ కేడర్ నిస్తేజం కోల్పోయే అవకాశం ఉంది కదా? అంత సీన్ లేదు, అసలు ఎట్టి పరిస్థితులు అంత సీన్ ఉండదు. మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద రాత్రిపూట జైలు నుంచి వచ్చినప్పుడు వచ్చిన స్పందన కానీ మొన్న చంద్రబాబు గారి స్పందన కానీ చూస్తేనే అర్థమవుతుంది. రాజకీయాల్లో అన్ని చూడాల్సిన అవసరం ఉండదు. రాజకీయాల్లో ఓ 10% తిరుగుతారు, 200-300 మంది లీడర్లు ఉంటారు. 2000 మందికి సంబంధించింది రాజకీయం. ఏ కాన్స్టిట్యూన్సీ అయినా మిగతా ప్రజలందరూ ఓటేసే రోజు ఓటేస్తారు తప్ప మిగతా రోజు రాజకీయ జీవితంగా బతకరు. ఇది కేవలం 2000 మంది తెలుగుదేశం పార్టీ, 2000 మంది వైసీపీకి సంబంధించిన సమస్యగా నేను భావిస్తున్నా. ఈ 2000 మందిలో భయపడేవాడు రాజకీయాల్లోకి రాడు, రోడ్డు మీదకి రాడు. రాజకీయాల్లో భయం ఉన్న రాజకీయాల్లో రాకుండా ఇంటికాడ ఉంటాడు, అంతే ఓటేసి కూరుకుంటాడు. ఇంకా ఎన్నికలు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఆ సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి చర్యలకు పాల్పడితే అసలు మీ కేడర్లో ఇంకా బయటకు వచ్చి చేసే పరిస్థితి ఉందంటారు? ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని నేను భావిస్తున్నాను. నిందితులు ఎవరో తెలిసినా చూద్దాం. మా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకి మనోధైర్యానికి పెట్టిన పేరు. ఇలా చిన్నవి మా టీడీపీ నాయకుల మీద భయభ్రాంతులకు గురి చేస్తే చిన్న సంఘటనలకి భయపడిపోయి ఇంట్లో కూర్చునే కార్యకర్తల నాయకులు అయితే మా తెలుగుదేశం పార్టీలో లేరు. ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో ఇంతకన్నా పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినప్పుడు మహిళలను కూడా చూడకుండా మహిళల మీద దాడులు జరిగినప్పుడు మహిళల మీద కేసులు పెట్టి చాలా నెలల వరకు కూడా మరి ఇంటికి రాకుండా బెయిల్ రాకుండా బాధలు పెట్టినప్పుడు అవన్నీ కూడా భరించి అంతకు మించిన రెట్టించిన ఉత్సాహంతో ఇవాళ పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొంటూ మా పార్టీ విజయానికి సహకరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మా నాయకులతో పాటు పనిచేస్తున్నారు. కాబట్టి ఇటువంటి చిన్న చర్యలకు భయపడేదే లేదు. ఇంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో మేము ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఖరారైపోయింది. ఆ విజయాన్ని, ఆ వేడుకల్ని, ఆ నిజాన్ని భరించలేక ఇవాళ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్ అడిగారు, మీ మనోధైర్యం ఎలా దెబ్బతింటుంది మీ కేడర్ అని. మా కేడరు ఇలాంటి చిన్న విషయాలని కనీసం ఆలోచన కూడా చెయ్యం. ఎందుకంటే ఇంతకన్నా బాధలు భరించలేని వచ్చినా కూడా తట్టుకొని ముందుకెళ్లేంత ధైర్యం కలిగిన కేడరే మా తెలుగుదేశం పార్టీ. జనసేన పార్టీతో కూడా కలిసి మేము రానున్న రోజుల్లో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇంతకన్నా ఇంకా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ధైర్యం ఎదుర్కొనే సైన్యం మా దగ్గర ఉంది. సార్, నరసయ్య గారు ప్రధానంగా చూస్తే కనుక దీని మీద మీకు ఎవరి మీద అనుమానం ఉంది? నాకు పలానా వ్యక్తి అనేది పర్టిక్యులర్గా లేదు, కానీ వాళ్ళు గతంలో చేసిన కొన్ని విషయాల వలన
ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారి అనుచరులు వాళ్ళ ఇదిలోనే జరిగింది అనేది నా ఇది. అది అంటే వాళ్ళ అనుచరులు అంటే ఎవరు? అంటే స్థానికంగా ఉన్న స్థానికమేమనండి, ఆయన గతం నుంచి నా మీద ఎవరిని పంపించారో ఆ రోజున కూడా కారుతో వెంబడించారనేది నాకు గతంలోనే కోర్టులో వచ్చి చెప్తాము. ఆ విషయాలన్నింటినీ నేను చూసిన దాని మీద నాకు అనుభవంలో నాకు అనిపించేది వాళ్ళే చేశారు ఈ పని. నాకైతే ప్రత్యేకంగా ఇక్కడ శత్రువులు ఎవరూ లేరు. ఈ ఊళ్ళో ఎవరికైనా మంచిగా ఏదైనా సర్వీస్ చేస్తానికి మేమందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ఆ టీడీపీ ఇక్కడ విజయం సాధించింది అని చెప్పి ఆయన ధీమా వ్యక్తపరుస్తున్నారు. ఎంత మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా అటు వైసీపీ వాళ్ళు వ్యవహరించినా మేము గట్టిగా వాటిని తట్టుకుని నిలబడతాం. గతంలో ఎన్నోసార్లు టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేసిన సంస్కృతి ఇక్కడ ఉంది. అయినప్పుడు కూడా అందరూ కూడా మనోధైర్యంతో ఇప్పటివరకు నుంచున్నారని చెప్పి ఈ టీడీపీ స్థానిక నేతలు అలాగే యాలగడ్డ వెంకటరావు చెప్తున్న పరిస్థితే నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.